ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు విజన్. ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా లేటెస్ట్ వీడియోలను మీ నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఏంటి, పేజెస్ లేఅవుట్ ఏంటి, ఐకాన్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి, తర్వాత మనకు ఇష్టం వచ్చిన ఐకాన్స్ అన్నింటినీ ఒక ఫోల్డర్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫోల్డర్లో అవసరం లేని ఐకాన్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే మరికొన్ని పద్ధతుల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను వాడుతున్న మొబైల్ శాంసంగ్ J7 ప్రైమ్. ముందుగా మనం చూద్దాం. ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ మరియు పేజెస్ అని రెండు రకాలు ఉంటాయి. హోమ్ స్క్రీన్ మీద మనకు ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్స్ని మనం కొన్నిటిని మాత్రమే మనం హోమ్ స్క్రీన్ మీద పెట్టుకుంటాం. అయితే పేజెస్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి అప్లికేషన్ పేజ్లో యాడ్ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే హోమ్ స్క్రీన్ తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఎలా యాడ్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఏంటో చూద్దాం. హోమ్ స్క్రీన్లో మనం పెట్టుకునేదాన్ని బట్టి కాలమ్స్, రోస్ ఉంటాయి. హోమ్ స్క్రీన్ అడుగు భాగంలో మనకు మెనూ బార్ ఉంటుంది. ఆ మెనూ బార్లో 1 నుంచి 5 అప్లికేషన్స్ను మనకు ఇష్టం వచ్చిన అప్లికేషన్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే హోమ్ స్క్రీన్ నుంచి పైకి వెళ్తే మనకు రోస్, కాలమ్స్ వస్తాయి. కాలమ్స్, రోస్ కూడా 4 రోస్ నుంచి 5 రోస్, 4 కాలమ్స్ నుంచి 5 కాలమ్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద ఉన్నాను. ఇక్కడ నాకు 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి. ఒక రోకి 5 కాలమ్స్ ఉన్నాయి, 5 రోస్ ఉన్నాయి. కానీ నేను 5th రో మాత్రమే యూస్ చేస్తున్నాను. మిగతా 4 రోస్ ఎంటీ పెట్టాను, నాకు అవసరం లేదు. ఇక్కడ ఎంటీ ప్లేస్ మీద నేను హోమ్ స్క్రీన్ మీద ఎంటీ ప్లేస్ మీద నేను డబుల్ ట్యాప్ చేస్తాను, లాంగ్ ప్రెస్ చేస్తాను. డబుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్, డబుల్ ట్యాప్, డబుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్. మోడ్ స్విచ్ టు ఎడిట్ మోడ్. ఎడిట్ మోడ్ అంటే మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ మనకు తెలిసింది కదా. మోడ్ స్విచ్ టు ఎడిట్ మోడ్ వచ్చింది. ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్, లాంగ్ ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద వచ్చింది. మనకు ఇక్కడ రైట్ స్వైప్ చేస్తాను. చెక్ డిఫాల్ట్ పేజ్. ఒక పేజ్ మాత్రమే ఉంది నాకు. హోమ్ స్క్రీన్ ఒక పేజే పెట్టుకున్నాను. కొంతమంది 4 పేజీలు 5 పేజీలు పెట్టుకుంటారు. దాన్ని రిమూవ్ చేసుకున్నచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ పేజ్. ఇక్కడ యాడ్ పేజ్ అనే బటన్ వచ్చింది. ఇక్కడ యాడ్ పేజ్లో మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇంకో పేజ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకటి ఉంది, డిఫాల్ట్ పేజ్ ఉంది. అప్పుడు పేజ్ 1 ఆఫ్ 2, పేజ్ 2 ఆఫ్ 2 అని చెప్తుంది. నెక్స్ట్ వాల్ పేపర్స్. ఇక్కడ వాల్ పేపర్స్ ఉన్నాయి. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు వాల్ పేపర్స్ మనం ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ థీమ్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే పేజ్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే థీమ్స్ ఓపెన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్యాలరీ నుంచి కూడా తీసుకోవచ్చు. మనకు శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఇచ్చే ఫోన్ డిఫాల్ట్ థీమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ గ్రిడ్. ఇది ఏంటంటే దీని మీద డబుల్ ట్యాప్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. స్క్రీన్ గ్రిడ్. ఓకే, డబుల్ ట్యాప్ చేశాను, రైట్ స్వైప్ చేస్తాను. 4x4 చూడండి. 4x4, 4x5 నాట్ సెలెక్టెడ్, 5x5 అప్లై 5 డిజేబుల్డ్. ఇక్కడ 4x4 అంటే 4 కాలమ్స్ 4 రోస్. అంటే ఒక కాలంకి ఒక రోకి 4 కాలమ్స్ పెట్టుకోవచ్చు. రెండోది 4x5, 4 కాలమ్స్ 5 రోస్. ఒక రోకి 4 కాలమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. 5x5 సెలెక్టెడ్. నేను దీన్ని పెట్టుకున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ అని చెప్తుంది. 5x5 ఒక రోకి 5 కాలమ్స్, అట్లా మ్యాక్సిమం 5 రోస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏది కావాలంటే దాని మీద డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ కింద అప్లై బటన్, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే డిజేబుల్ చూపిస్తుంది. ఎలా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకో, దాన్ని ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు 5x5 సెలెక్ట్ ఉంది కదా, అట్లా కాకుండా 4x5 మీద సెలెక్ట్ చేస్తే
4/4 మీద సెలెక్ట్ చేస్తాను. Not selected. 4/5. Not selected. 4/5 మీద సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ అప్లై బటన్ 5 apply button turned on. చూడండి, అప్పుడు డిజేబుల్ చూపించింది. ఇప్పుడు అప్లై బటన్ టర్న్ ఆన్, దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు మనకు 4/5 అనేది సెలెక్ట్గా చూపిస్తుంది. ఈ విధంగా మనం కాలమ్స్ని సెట్ చేసుకోవచ్చు. 4 కాలమ్స్ 5 రోస్, 5 కాలమ్స్ 5 రోస్, 4 కాలమ్స్ 4 కాలమ్స్ 4 రోస్, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 5/5. Not selected. నేను 5/5 మీద సెలెక్ట్ చేస్తున్నాను. 5/5. Not selected. ఓకే, Apply button disabled. అప్లై బటన్ డిజేబుల్, ఎందుకంటే నేను ఎడిట్ చేయలేదు. మళ్ళీ ఎడిట్ నుంచి ఎన్నిక్ వచ్చేసాను, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం స్క్రీన్ మీద కాలమ్స్ని స్క్రీన్లో కావచ్చు, హోమ్ స్క్రీన్లో కావచ్చు, పేజ్లో కావచ్చు. ఇక్కడ పేజ్లో కూడా ఇదే మెథడే అప్లై అవుతుంది. ఇక్కడ మనకు Page 1 of 1. పేజ్ 1 of 1 ఉంది, ఒకే పేజ్ ఉంది. నెక్స్ట్ Tap for OK Google. Page 1 of 1. 4 selected. 5/5. Selected. ఓకే, Page 1 of 1. Tap for OK Google. Page 1 of 1. బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ Page 1 of 1. Check default page. Checkbox. చెక్ డిఫాల్ట్ పేజ్, ఒకే పేజ్ ఉంది. ఇక్కడ Add page button. యాడ్ పేజ్ బటన్, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తాం, చూద్దాం ఏమొస్తుందో. Add page button. Wallpapers button. Add page button. మళ్ళీ యాడ్ పేజ్ మీద ఇంకోసారి డబుల్ ట్యాప్ Page చేయాలి. added. పేజ్ యాడెడ్ చూడండి, Page 2 of 2. పేజ్ 2 of 2. అప్పుడు పేజ్ 1 of 1 డిఫాల్ట్ చెక్, పేజ్ ఆఫ్ 1 of 1 ఉంది. Page 1 of 2. పేజ్ 1 of 2, 2 పేజీలు వచ్చినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మనకు మనం యాడ్ చేసుకున్న ఐకాన్స్ ఉంటాయి. ఏవి మెనూ బార్ మీద ఉన్న ఐకాన్స్ కాకుండా పైన మనకు మనం ఏవి ఐకాన్స్ చేసుకుంటామో అవి ఉంటాయి. సెకండ్ పేజ్ ఎంప్టీగా ఉంటుంది. ఒకసారి చూస్తాను చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను, ఎడిట్ మోడ్ నుంచి బయటకు వచ్చేసాను. Home. ఇప్పుడు సెకండ్ పేజ్, Apps button. Double tap to open settings. సెకండ్ Messages. పేజ్లో ఉన్నాం మనం. Contacts. హోమ్ స్క్రీన్ సెకండ్ పేజ్లో మనకు మెనూ బార్లో ఇవన్నీ Contact ఉన్నాయి. messages. Settings. Apps button. Double tap to open. చూడండి, పైన మెనూ బార్ నుంచి పైన ప్లేస్ చేస్తే ఏం లేవు. నేను ఇప్పుడు పేజ్ స్విచ్ చేస్తాను. సెకండ్ పేజ్లో ఉన్నాను. ఫస్ట్ పేజ్కి రావాలంటే లెఫ్ట్ టు రైట్ 2 ఫింగర్స్తో స్వైప్ చేయాలి. Tap for OK Google. చూడండి WhatsApp. వచ్చేసి 28 new items. చూడండి, వాట్సాప్, మై ఫైల్స్, యూట్యూబ్, Gallery. గ్యాలరీ, Tap for OK Google. ట్యాప్ ఫర్ ఓకే గూగుల్ పైన ఉన్నాయి. కింద మామూలు మెనూ బార్. ఈ మెనూ బార్ డిఫాల్ట్గా ఉంటుంది. పైన ఒక రో యాడ్ అయింది. 5th రోలో 5 కాలమ్స్ యాడ్ అయినాయి. My YouTube. Tap for OK Google. Gallery. YouTube. ఆ విధంగా మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పేజ్ 2లో ఉన్నాం, ఏమి లేవు. చూడండి, పేజ్ 2లో ఒక మెనూ బార్ ఉంటుంది, ఏమి లేవు. మనకు కావాలంటే ఇక్కడ ఏవి కావాలనేవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునే పద్ధతి మనం నేర్చుకున్నాం, చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తున్నాం చూడండి, Don't switch to page edit mode. Page 2 of 2. మళ్ళీ ఎడిట్ మోడ్కి వచ్చింది. Page 2 of 2. Not page 2 of 2. పేజ్ Page 1 2. of 2. Remove. Turned off. Page 2 of 2. Not checked. Default page. Checkbox. డిఫాల్ట్ పేజ్ నాట్ చెక్ ఉంది. ఇప్పుడు చెక్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి 2 పేజీలు. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలి. మనకు సెకండ్ పేజ్ వద్దు, ఒకటే చాలు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పేజ్ 2 of 2 ఉంది కదా, పేజ్ 1లో మనకు అన్ని ఐకాన్స్ ఉన్నాయి, దాన్ని రిమూవ్ చేస్తే ఐకాన్స్ అన్ని మళ్ళీ పోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి పేజ్ 2 ఖాళీ ఉంది కాబట్టి మనం పేజ్ 2 రిమూవ్ చేద్దాం. ఒకవేళ పేజ్ 2 ఖాళీ లేకపోయినా ఐకాన్స్ను రిమూవ్ చేస్తే ఆ పేజ్లో ఉన్న ఐకాన్స్ కూడా మళ్ళీ మనకు రిమూవ్ అయిపోతాయి. కాబట్టి మనకు పేజ్ 1 వద్దు, పేజ్ 2ను రిమూవ్ చేద్దాం. Page 2 of 2. ఓకే, పేజ్ 2 మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, పైకి తీసుకెళ్తున్నాను. Item removed. ఎస్, ఇప్పుడు చూడండి, Page 1 of 1. అంతే. పేజ్ 1 of 1 పైన డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకెళ్తే మనకు టాప్ ఆఫ్ ది స్క్రీన్లో రిమూవ్ అనే బటన్ వినపడుతుంది మనకు. అక్కడ మనం ఫింగర్ తీసేస్తే ఆ పేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు 1 పేజ్ మాత్రమే ఉంది. ఓకే, ఎడిట్ మోడ్ నుంచి బయట వస్తున్నాను. Apps. నెక్స్ట్ Button. Double tap to open app tray. యాప్స్ ఓపెన్ చేస్తే పేజెస్లో వెళ్దాం. ఇప్పుడు హోమ్ స్క్రీన్ అయిపోయింది. నెక్స్ట్ పేజెస్ గురించి తెలుసుకుందాం. డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు 3 పేజెస్ ఉన్నాయి. 3 పేజెస్ ఉన్నాయి. Camera. Android. Google folder. Microsoft apps folder. గూగుల్ ఫోల్డర్, Microsoft మైక్రోసాఫ్ట్, apps folder. Myself folder. 1 up. Samsung folder. 3 new items. 1 photo video. ఇట్లా ప్రతి రోకి 5 కాలమ్స్ ఉన్నాయి. 5 కాలమ్స్ 5 రోస్ పెట్టుకున్నాను, ప్లస్ మెన్యూ బార్. మొత్తం 6 రోస్. 6 5s are 30 ఐకాన్స్ని నేను ప్రతి పేజ్లోనూ చూడొచ్చు. పేజ్ 1 ఇది. పేజ్ 2 వెళ్దాం. My Galaxy. పేజ్ 2, పేజ్ 3. ఇప్పుడు పేజ్ 3లో ఉన్నాను నేను. Lightning. Edit button. With the DNAT
Snapchat voice translator. ఇక్కడ మనము ఏం చేయాలి, ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి, ఇప్పుడు 5th కాలంలో ఉన్న ఐకాన్ని తీసుకొచ్చి ఫస్ట్ కాలంలో పెట్టాలి. ఎట్లా, ఇక్కడ మనకు పేజ్ టాప్లో మనం ప్లేస్ చేస్తున్నాం Phone చూడండి. signal. Search button. సెర్చ్ అని ఒక బటన్ వస్తుంది సార్. ఇది రైట్ సైడ్లో ఉంటాయి, టాప్ రైట్లో ఉంటాయి, 3 బటన్స్ ఉంటాయి మనకు. సెర్చ్, ఈ సెర్చ్ మీద మనం డబుల్ ట్యాప్ చేసి ఏ పేజ్లో ఏ ఐకాన్ తెలియనప్పుడు, మనకు ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు దీనికి డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఐకాన్ నేమ్ రాస్తే, మనం సెర్చ్ మనకు కావాల్సిన అప్లికేషన్ నేమ్ రాస్తే అది మనం అక్కడికి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తే అక్కడ డబుల్ ట్యాప్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ The Z button. A to Z, A to G అని ఉంది, యూఎస్ఏ కాబట్టి Z and Z ప్రొనౌన్స్ చేస్తుంది. A to Z అంటే ఇప్పుడు పేజ్ 3లో Sand Live TV. BSNL mobile. బిఎస్ఎన్ఎల్ మొబైల్, శామ్ లైవ్ టీవీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము A to Zని క్లిక్ చేస్తే మనకు వెంటనే సేవ్ బటన్ వస్తుంది అదే ప్లేస్లో రైట్ టాప్ కార్నర్లో. ఆ A to Zని క్లిక్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్ని ఆల్ఫాబెట్ ఆర్డర్లో వచ్చేస్తాయి. పేజ్ 1 నుంచి ABCDEF అని వస్తుంది. ఈ లాస్ట్ పేజ్లో బిఎస్ఎన్ఎల్ ఉంది, ఈ బిఎస్ఎన్ఎల్ ఉండదు, ఫస్ట్ పేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ తర్వాత బి కాబట్టి బిఎస్ఎన్ఎల్ అది ఫస్ట్ పేజ్కి వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే మనం సెర్చ్ చేసుకోవడానికి కూడా, మనం అప్లికేషన్ వెతుక్కోవడానికి కూడా ఈజీ అనమాట. మనం లాస్ట్లో ఏముందో చూసేసి లాస్ట్లో టాప్ బాటమ్ రైట్ కార్నర్లో ఏముందో చూసి మళ్ళీ నెక్స్ట్ పేజ్కి ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు, మనకు కావాలి అప్లికేషన్ వెతుక్కోవచ్చు. ఇది A to Z. A to Z మీద డబుల్ ట్యాప్ చేసి సేవ్ బటన్ వస్తుంది, అక్కడే A to Z ఉన్న ప్లేస్లోనే దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అది A to Z మోడ్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ Lighting. Edit button. ఎడిట్ బటన్, ఇది చాలా ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సిన బటన్ అనమాట. ఈ ఎడిట్ బటన్ మీద డబుల్ ట్యాప్ చేసి మనం ఏదైనా మనం కాలం టు కాలం మార్చుకోవడం, రో టు రో మార్చుకోవడం, ఇవన్నీ కూడాను ఎడిట్ మోడ్లో ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. చూద్దాం, ఎడిట్ మోడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. Edit button. ఓకే, ఇప్పుడు 3 పేజెస్ నా దగ్గర 3 పేజెస్ ఉన్నాయి కదా అప్లికేషన్స్, 3 పేజెస్ కూడా ఎడిట్ మోడ్లోకి వచ్చేసినాయి. నేను పేజ్ 3లో ఉన్నాను. Sand Live TV. శామ్ లైవ్ టీవీ అనేది ఒక చెప్పింది, దాని మీద Uninstall application. రైట్ సైడ్లో ప్రతి అప్లికేషన్కి రైట్ సైడ్లో అన్ఇన్స్టాల్ అని ఉంటుంది. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనం డబుల్ ట్యాప్ చేద్దాం, చూడండి ఏమొచ్చింది. Do you want to uninstall this app? Okay button. ఇక్కడ ఓకే బటన్ ఉంది, క్యాన్సిల్ Cancel బటన్. button. ఓకే బటన్ మీద డబుల్ చేస్తే అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది, మన ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ అయిపోతుంది. క్యాన్సిల్ మీద డబుల్ ట్యాప్ చేస్తే BSNL mobile. మళ్ళీ సేమ్ Sand Live TV. వచ్చేస్తుంది. ఈ లైవ్ టీవీ మీద డబుల్ ట్యాప్ చేసి అట్లా ఈ విధంగా ఇక్కడే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కొన్ని మనకు సిస్టమ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, క్రోమ్ బ్రౌజర్సు, తర్వాత ఆపరా మ్యాక్స్, ప్లే స్టోర్, ఇవన్నీ అన్ఇన్స్టాల్ కావు. అవి ఏమైతే డిజేబుల్ చేసుకోవచ్చు. మనం అప్లికేషన్ సెట్టింగ్స్లో పోయి అప్లికేషన్ మెనూలో పోయి మనం అక్కడ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని 4 స్టాప్ డిజేబుల్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ మోడ్ తీసుకునే పేజ్లో అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సిస్టమ్ అప్లికేషన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. అక్కడ డిజేబుల్ బటన్ వస్తుంది, ఇప్పుడు అన్ఇన్స్టాల్ బటన్ ఇక్కడ వచ్చింది కదా, దాని ప్లేస్లో డిజేబుల్ వస్తుంది. దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది డిజేబుల్ చేయాలని అడుగుతుంది, మీ అప్డేట్స్ అని వెళ్ళిపోతాయని అడుగుతుంది. మనం ఓకే బటన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇట్ విల్ బి డిజేబుల్డ్. ఈ విధంగా చేసుకోవచ్చు. Sand Live TV. ఇప్పుడు మనకు My name Rington. మై రేమ్ రింగ్ టోన్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను, My name Rington. లాంగ్ ప్రెస్ చేస్తాను, చూడండి ఏం అనౌన్స్ చేస్తాను చూద్దాం. My name Rington. Uninstall my name Rington. డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ My name చేస్తాను, Rington. ఏమీ పలకలేదు. రెస్పాండ్ ఓకే. Row 2, column 1. రో 2 కాలం 1, రో 2లో కాలం 1లో ఉంది అది, Row 2, column 3. చూడండి. Row ఒకటి 2, column 4. ఈ విధంగా మనం డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి వేలు లిఫ్ట్ చేయకుండా తీసుకెళ్తుంటే అది అనౌన్స్ చేస్తుంది, రో నంబరు కాలం నంబర్ అనౌన్స్ చేస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని వదిలేసి మనం మార్చుకోవచ్చు. XMTV player. Voice Pro. XMTV. Sand Live BSN. My name Rington. చూడండి, మై రేమ్ రింగ్ టోన్ లాస్ట్కి వెళ్ళింది, ఫస్ట్లో ఉండింది లాస్ట్కి వెళ్ళింది. నేను అక్కడ వదిలేసాను, లాస్ట్ కాలం రో 2లో లాస్ట్ కాలంలో వదిలేసాను, అక్కడ ప్లేస్ అయింది. ఈ విధంగాను ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫోల్డర్ను క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు 4 అప్లికేషన్లు మనకు నచ్చినాయి లేదా 10 అప్లికేషన్లు మనకు నచ్చినాయి, ఆ అప్లికేషన్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టాలి. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా ఒక్కోసారి ఏమవుతుంది
ఒక అప్లికేషన్ని ఒక అప్లికేషన్ని ప్లేస్ టు ప్లేస్ మార్చేటప్పుడు, కాలమ్ టు కాలము లేదా రో టు రో మార్చేటప్పుడు ఒక అప్లికేషన్ మీద వదిలేస్తే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XMTV player. టీవీ ప్లేయర్ ఉంది, దీన్ని Stand live, తీసుకుపోయి stand live TV, BSNL mobile. బిఎస్ఎన్ఎల్ మీద పక్కన కాకుండా మనం ఏం చేయాలో దాని మీద కరెక్ట్గా దాని మీద ప్లేస్ చేసి వదిలేసినామంటే అవి రెండు కలిసి యాక్సిడెంటల్గా ఫోల్డర్గా క్రియేట్ అయిపోతాయి. ఫోల్డర్ అని చెప్తున్నా, రెండు కలిసి ఒక చోట ఉంటాయి కానీ మనకు బిఎస్ఎన్ఎల్ ఈ లైవ్ టీవీ అనే పేర్లు అనౌన్స్ చేయదు, ఫోల్డర్ అనౌన్స్ చేస్తుంది. మళ్ళీ మా ఫోల్డర్ మీద డబుల్ టచ్ చేస్తే అప్పుడు ఫోల్డర్ అనౌన్స్ చేస్తుంది. ఈ రెండు ఐకాన్స్ని అనౌన్స్ చేస్తుంది. ఆ విధంగా ఫోల్డర్గా క్రియేట్ అయిపోతుంది. దాన్ని మనం ఏ కావాలంటే అవి యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని నేమ్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఏ నేమ్ కావాలంటే. చూద్దాం ఇప్పుడు. XMTV player. Stand live TV. ఇప్పుడు జాన్ లైవ్ టీవీ ఉంది, దాని మీద డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తున్నాం. ఇది కాలమ్ 4 రో 2లో కాలమ్ 2లో ఉంది. డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి అనౌన్స్ చేస్తుంది మనకు అది. Stand live TV. Row 2, column 2, row 2, column 1. XMTV player. Stand live TV. అవి రెండు మారిపోయినాయి. డబుల్ ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తున్నాం. Row 2, column 2. Folder, press back key to close folder. చూడండి ఫోల్డర్ క్రియేటెడ్. Press back key to close folder. Enter, press stand live TV. XMTV player. ఓకే, ఈ రెండు ఒక ఫోల్డర్కి వచ్చేసినాయి. చూడండి రెండింటిని క్లబ్ చేసేసాం. Folder is closed. ఫోల్డర్ ఇస్ క్లోజ్. ఇప్పుడు Folder. ఇక్కడ చూడండి ఫోల్డర్ అని వచ్చింది. రో 1లో ఫోల్డర్ వచ్చింది, BSNL mobile. బిఎస్ఎన్ఎల్ మొబైల్, name written. మై నేమ్ రింగ్టోన్. ఈ మూడే ఉన్నాయి లాస్ట్ రో 2లో మనకు లాస్ట్ పేజ్లో ఈ మూడే ఉన్నాయి. Folder. ఫోల్డర్, BSNL mobile. బిఎస్ఎన్ఎల్ మొబైల్, Name written. మై నేమ్ రింగ్టోన్. Folder. ఆ రెండు మనం ఏవైతే మనము టీవీకి సంబంధించిన ఛానల్ చూసామో అవి లేవు. ఈ ఫోల్డర్ అని ఉంది ఆ ప్లేస్లో. Folder. ఈ ఫోల్డర్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. The folder is open. ఫోల్డర్ ఈజ్ ఓపెన్. Press back key to close folder. Press enter folder name. Edit box. Stand live TV. Press back key to close folder. జాన్ లైవ్ టీవీ. నెక్స్ట్ Enter folder name. Edit box. Folder color button. XMTV player. ఎక్స్ఎం టీవీ ప్లేయర్, జాన్ లైవ్ టీవీ, ఎక్స్ఎం టీవీ ప్లేయర్ రెండు కలిపి ఒక ఫోల్డర్గా క్రియేట్ అయినాయి. ఈ విధంగా మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోల్డర్లోకి మనం యాడ్ చేయాలంటే ఎడిట్ అనేది పైన కావాలంటే మనం ఎడిట్లో మనం నేమ్ రాసుకోవచ్చు. మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు Press back key to close folder. ప్రెస్ బ్యాక్ కీ ప్రెస్ చేస్తే మనకు ఫోల్డర్ క్లోజ్ అవుతుంది, అంటే Press back key బ్యాక్ to close folder. వచ్చేస్తుంది. Press back enter folder name. Edit box. ఎంటర్ ఫోల్డర్ నేమ్ మనం కావాలంటే మళ్ళీ Press రాసుకున్నాం. back key. Stand live TV. జాన్ లైవ్ టీవీ ఫస్ట్ కాలం, ఫస్ట్ ఐకాన్. Uninstall application. అన్ఇన్స్టాల్ అప్లికేషన్ ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. XMTV player. ఎక్స్ఎం టీవీ ప్లేయర్, Uninstall application. Uninstall button. application. Add application button. యాడ్ అప్లికేషన్. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, యాడ్ అప్లికేషన్. ఈ ఫోల్డర్కు ఇంకా ఏమైనా అప్లికేషన్లు యాడ్ చేయాలి. ఒకసారి డబుల్ ట్యాప్ చేద్దాం, ఏమొస్తుంది Photo చూడండి. one header. Bin list. ఇక్కడ చూడండి, One photo video not selected. ఇవి మనం ఇన్స్టాల్ చేసుకున్న ఆల్ అప్లికేషన్స్. ఇక్కడ పేజెస్ అనేవి కనపడవు, పేజెస్ అనేది హైడ్లోకి వచ్చేస్తాయి. ఆల్ అప్లికేషన్స్ ఆల్ఫాబెట్లో వస్తాయి. ఫస్ట్ 1 ఫోటో వీడియో ఉంది, అది నంబర్లు కాబట్టి నంబర్లు ఫస్ట్ వస్తాయి మనకు. తర్వాత Header. One photo video not selected. 1 ఫోటో వీడియో నాట్ సెలెక్టెడ్. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. యాడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాం కదా, ఆ ఫోల్డర్ క్రియేట్ అయింది కదా ఫోల్డర్ అనేది. ఆ ఫోల్డర్లోకి మనం ఇంకా రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి ఇంకా కొన్ని అప్లికేషన్స్ కావాలా, అది ఫోల్డర్గా క్రియేట్ చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, మనకు గూగుల్ ఫోల్డర్ అని, మైక్రోసాఫ్ట్ ఫోల్డర్ అని, సామ్సంగ్ ఫోల్డర్ అని అట్లా ఉన్నాయి. దాంట్లో కొన్ని అప్లికేషన్స్ వాటికి సంబంధించిన అప్లికేషన్, ఇప్పుడు గూగుల్ ఫోల్డర్ గూగుల్ సంబంధించిన అప్లికేషన్స్ అట్లా ఉంటున్నాయి. కాబట్టి దీనికి మనకు ఏదైనా కొన్ని ఎక్కువ వాడే అప్లికేషన్స్ లేదా ఎక్కువ వాడని అప్లికేషన్స్ ఒక ఫోల్డర్గా పెట్టి హోమ్ పేజ్లో మనం ఐకాన్స్ తగ్గించుకోవడానికి, ఎక్కువ ఐకాన్స్ మన హోమ్ పేజ్లో లేకుండా చేసుకోవడానికి ఇది మనం యూజ్ అవుతుంది. ఇట్లా ఫోల్డర్గా క్రియేట్ చేసుకొని ఏవేవి కావాలో అని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏవేవి అప్లికేషన్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అన్నీ మనకు చూపిస్తుంది ఆల్ఫాబెట్లో. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ ఉంటుంది. నాట్ సెలెక్టెడ్ అయినప్పుడు దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్టెడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఏ హెడర్ Accessible memory pro not selected. యాక్సెసిబుల్ మెమరీ ప్రో నాట్ సెలెక్టెడ్. ఇప్పుడు దాన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Accessible memory pro selected. ఓకే, సెలెక్టెడ్. Azure not selected. యాజ్వర్డ్ నాట్ సెలెక్టెడ్. Android pro not selected. ఆండ్రాయిడ్ ప్రో నాట్ సెలెక్టెడ్. దాన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Android pro selected. ఓకే, అట్లా సెలెక్ట్ AP అయ్యి transport department. AP Services not transport. selected. App share not selected. యాప్ షేర్ నాట్ Android సెలెక్ట్. not selected. యాప్టాయిడ్ నాట్ సెలెక్ట్. Aquamail not selected. అక్వాబుల్ నాట్ Codex not సెలెక్ట్. selected. హార్డెక్స్ నాట్ Audio సెలెక్ట్. MP3 editor not selected. ఆడియో MP3 నాట్ సెలెక్ట్. దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. Audio MP3 editor selected. ఇప్పుడు ఎన్ని అప్లికేషన్ సెలెక్ట్ అయినా చూద్దాం. మనకు Voice search button. Out add button. 3 selected. 3 సెలెక్టెడ్. నేను కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్లేస్ చేస్తే 3 సెలెక్టెడ్ వచ్చింది. 3 సెలెక్టెడ్. Search apps. Edit box. 3 selected. 3 సెలెక్టెడ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు Voice search button. Out of list. One header. Bin list. Voice search button. Add button.
యాడ్ బటన్ వస్తుంది. ఇక్కడ రైట్ కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో ఎన్ని సెలెక్ట్ అయింది నంబర్ చూపించింది. రైట్ కార్నర్లో, టాప్ రైట్ కార్నర్లో యాడ్ బటన్ Voice చూపించింది. search button. Add button. యాడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. The folder is open. ద ఫోల్డర్ ఈజ్ ఓపెన్. ఏ ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఓపెన్ అయింది. Xampp Live TV. ఓకే, ఏమేమి ఉన్నాయి చూద్దాం. Xampp TV player. XMTV ప్లేయర్, Uninstall application. But accessible memory pro. యాక్సెసిబుల్ మెమరీ ప్రో, Uninstall Android Pro. ఆండ్రాయిడ్ ప్రో, Uninstall audio MP3 editor. ఆడియో MP3, Uninstall add application button. మళ్ళీ యాడ్ అప్లికేషన్ బటన్ వచ్చింది. ఎందుకు ఇవి ఇప్పుడు రెండున్నవి 5 అప్లికేషన్స్ అయినాయి. ఇక్కడ 5 ఐకాన్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం. ఇంకా యాడ్ కావాలంటే యాడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఇంకా సేమ్ మనకు ఆ ఎడిట్ మోడ్లో వచ్చి చూపిస్తుంది. Press back folder. Press back key to close folder. ఓకే, Enter folder name. ఇక్కడ ఫోల్డర్ నేమ్ రాసుకుందాం. Enter Xampp TV player. Enter folder name. Edit box. డబుల్ ట్యాప్ చేసి ఎంటర్ ఫోల్డర్ నేమ్. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా రాసే ముందు మనము ఎంటర్ ఫోల్డర్ నేమ్ ఎడిట్ బాక్స్ అన్న తర్వాత ఒకసారి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. Delete. ఓకే, ఇక్కడ మనం ఫోల్డర్ నేమ్ ఏం రాద్దాము, ఎక్స్ అని రాద్దాం. Capital X. ఓకే, ఇక్కడ ఏముంది, Editing. Press back editing. Capital X. Press back key to close folder. Edit. Press back key to close folder. Edit. Press Xampp TV. Press back key to close folder. ఓకే, Press back key. Press back key to close. Press back key to close folder. Uninstall application. Editing. Capital X. Edit box. ఎక్స్ వచ్చింది. ఇక్కడ మనం డన్ కానీ ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. Delete. L. Delete. N. U. Edit. Press back key to close folder. ఎక్స్ ఉంది, మనం జస్ట్ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. Press uninstall application. Capital X. Edit box. ఎక్స్ ఫోల్డర్ అనేది పోయింది, ఇప్పుడు ఎక్స్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాను. The folder is closed. BSNL mobile. X folder. ఎక్స్ ఫోల్డర్, బిఎస్ఎన్ఎల్ మనకు ఎక్స్ ఫోల్డర్ వచ్చేసింది. ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఎక్స్ ఫోల్డర్ వచ్చింది. ఇది మనకు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనం ఏవైతే అప్లికేషన్స్ యాడ్ చేసినామో అవన్నీ చూపిస్తుంది. Keep lighting. The button. ఓకే, ఇక్కడ మనకు ఎక్కడది X folder. ఎక్స్ ఫోల్డర్ మీద డబుల్ ట్యాప్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అవన్నీ అప్లికేషన్ చూస్తాయి. ఎక్స్ ఫోల్డర్ పక్కన ఏమో చూద్దాం, Delete folder. Button. డిలీట్ ఫోల్డర్. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. ఐకాన్స్ అని మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా ఆల్ ఐకాన్స్లో చేరిపోతాయి. ఫోల్డర్ ఎక్స్ ఫోల్డర్ అనేది ఉండదు, అట్లా ఫోల్డర్ని డిలీట్ చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ లేదా డిలీట్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఫోల్డర్ని డబుల్ ట్యాప్ చేస్తున్నాను. Audio MP3 editor. Press back key to close folder. ఓకే, Android Pro. Audio MP3 add application button. యాడ్ అప్లికేషన్ బటన్. ఎందుకంటే ఇవన్నీ మనం ఎడిట్ మోడ్లోనే చేసుకోవాలి. ఎడిట్ మోడ్లోనే ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ వద్దు, MP3 editor. ఒక అప్లికేషన్ వద్దు, Audio MP3 editor. ఆడియో MP3 ఎడిటర్ నాకు వద్దు. దీని పక్కన ఏముంది, Uninstall application. అన్ఇన్స్టాల్ ఉంది. నాకు అన్ఇన్స్టాల్ కాకూడదు. ఈ ఫోల్డర్ నుంచి నేను బయటికి తీసుకోవాలి, రిమూవ్ చేయాలి. ఈ ఫోల్డర్ ఎక్స్ ఫోల్డర్ నుంచి ఈ MP3ని రిమూవ్ Audio చేయాలి. MP3 editor. డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. Folder go to column 4. Item moved out of folder. చూడండి, ఐటమ్ మూడ్ అవుట్ ఆఫ్ ఫోల్డర్. ఐటమ్ మూడ్ అవుట్ ఆఫ్ ఫోల్డర్ అంటే X folder. ఎక్స్ ఫోల్డర్ ఉంది, BSNL mobile. బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉంది, My name Rington. మై నేమ్ Uninstall application. Audio MP3. Uninstall application. Audio MP3 editor. ఆడియో MP3 ఎడిటర్ మళ్ళీ బయటికి ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఫోల్డర్లో లేదు, మనకు ఆ ఎక్స్ ఫోల్డర్లో Folder. My name లేదు. Rington. Audio. My name Rington. Audio MP3 editor. My name Rington. BSNL mobile. X folder. ఎక్స్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూద్దామా ఏమేమి ఉన్నాయి ఒకసారి. The folder is open. Press back key to close folder. Capital X. Edit box. Folder color button. Xampp Live TV. Uninstall application. Xampp TV player. Uninstall application. Accessible memory pro. Uninstall application. Android Pro. Uninstall application. Add application button. ఎస్, ఇక్కడ 4 ఉన్నాయి. మనం అప్పుడు 5 ఉన్నాయి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆడియో MP3ని మనం బయటకు తీసుకొచ్చేసాం. దాన్ని డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి ఫింగర్ని లిఫ్ట్ చేయకుండా కిందికి డ్రాగ్ చేస్తే, మనం మెనూ బార్ వైపు డ్రాగ్ చేసి కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఆ ఫింగర్ని అక్కడే ఆపినామంటే అది బయటకు వచ్చేస్తుంది. ద ఐటమ్ అవుట్ ఆఫ్ ఫోల్డర్ అని మనం అనౌన్స్మెంట్ కూడా విన్నాం. ఈ విధంగా మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ని The folder is closed. క్లోజ్ చేసాం. ఇప్పుడు ఎడిట్లో ఉన్నాయి కదా, మనం The button. ఈ డన్ బటన్ ఉంది టాప్ రైట్ కార్నర్లో, డన్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఎడిట్ మోడ్ నుంచి బయట వచ్చేస్తే అప్పుడు ఏమి చేసుకోవడానికి వీలు, అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉండదు, యాడ్ చేసుకోవడానికి ఉండదు, రిమూవ్ చేసుకోవడానికి ఉండదు.
అప్లికేషన్ని కాలం టు కాలం రో టు రో చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మనం ఇవన్నీ చేయాలంటే మెయిన్ మనకు ఎడిట్ బటన్ని ఎడిట్ మోడ్ని యాక్టివేట్ చేసుకోవాలి. అవి చూసాం కదా పైన సెర్చ్ A to Z ఎడిట్, ఆ ఎడిట్ మోడ్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం క్లియర్ అయిపోయింది చాలు. మనకు డన్ బటన్ మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే డన్ బటన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఎడిట్ మోడ్ క్లియర్ అయిపోయి. ఈ విధంగా మనం నేర్చుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం? పేజెస్, కాలమ్స్, ఫోల్డర్ క్రియేషన్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా మీకు ప్రాబ్లం అనిపిస్తే నా మెయిల్ ఐడి teluguvision79@gmail.comని కోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Pause button.